శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. స్వామివారి జీవకారుణ్యం ఆదర్శప్రాయం, అనన్యసాధ్యం. దేశ సంచారం చేసేటప్పుడు రైలు కానీ మోటారు కానీ ఉపయోగించకుండా కేవలం నేలపై నడిచి వెళ్ళడానికి ఈ జీవకారుణ్యమే ఒక కారణంగా స్వామివారు పేర్కొన్నారు. రైలు మోటారు కార్ల చక్రాల క్రింద భూమిపై తిరిగే కోటాను కోట్ల సూక్ష్మజీవులు నశించే అవకాశం ఉంది. కాలినడక వల్ల వాటికి అంత హాని సంభవించదు. అలాంటి జీవులకు ఎక్కువ హాని జరగని పద్ధతిని తాము అవలంబిస్తున్నామంటారు. పరమాచార్య స్వామివారి జీవకారుణ్యం ఎంతటి పరాకాష్ఠకు చేరుకున్నదో తెలుసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సంఘటనే ఒక నిదర్శనం. స్వామివారు ఒకసారి మఠంలో గోడ కానుకొని కూర్చుని ఉండగా చిన్నగా కొనుకు పట్టింది. అది నిజంగా నిద్రావస్థో సమాధి స్థితో మనం చెప్పలేం. కొంతసేపటికి స్వామివారికి తెలివి వచ్చింది. కళ్ళు తెరిచారు. తమ వీపు మీద ఏవో పాకుతున్నట్లు తోచింది. పరిశీలించగా ఆ గోడపై ఉన్న చెదపురుగులు శ్రీవారి వీపు మీదకి పాకి విహరిస్తున్నాయి. పరమాచార్య స్వామివారు చేత్తో కానీ గుడ్డతో కానీ వాటిని విదిలించడానికి ప్రయత్నించలేదు. ఒక శిష్యుని పిలిచారు. తమ వీపుపై పాకే చెదల్లో ఒక్కదానికైనా హాని కలగకుండా నేర్పుగా నెమ్మదిగా తీసివేయమన్నారు. చెదలకు ఎక్కడ అపాయం జరుగుతుందోనని భయపడుతూ ఆ శిష్యుడు ఆ పురుగులన్నింటినీ జాగ్రత్తగా తొలగించేసరికి అతడి తలప్రాణం తోకకు వచ్చింది. అయినా స్వామివారి కోరిక నెరవేరింది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.